పాలనలో దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్ వరుస రివ్యూలతో బిజీగా గడుపుతున్నారు. పీఆర్సీపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఎంత మేర ఫిట్మెంట్ అమలు చేయాలనే దానిపై ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. ప్రదీప్ చంద్ర చైర్మన్ గా ఉండే కమిటీలో ఎంజీ గోపాల్, రంజీవ్ ఆచార్య సభ్యులుగా, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ కన్వీనర్ గా ఉంటారు. తెలంగాణలో ఆదాయాన్ని పెంచే లిక్కర్ డిస్టిల్లరీలు మరిన్ని పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. నాటుసారాతో ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యతో పాటు మెట్రో ప్రాజెక్టు పనులపైన కేసీఆర్ రివ్యూ చేశారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థ మెరుగుపడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న మెట్రో ప్రాజెక్టు పూర్తయినప్పటికీ రవాణా అవసరాలు తీరవని, మరికొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరణ చేపట్టాల్సి ఉందన్నారు. సిటీలో సీసీ కెమెరాలు పెంచి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లో నిర్మించతలపెట్టిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా స్కైవేస్ నిర్మాణాలపై ఎల్లాంటి నుంచి ప్రతిపాదనలు కోరారు. వరంగల్ నగరంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ పేదల గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలు డిజైన్లను పరిశీలించారు. వరంగల్ బాగా అభివృద్ధి చెందే నగరమని, ఇప్పటి నుంచే తీర్చిదిద్దుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోట నిర్మించాలని కేసీఆర్ సూచించారు. 15 ఎకరాల స్థలాన్ని సేకరించి 10 అంతస్తుల విశాల భవనాన్ని నిర్మించాలని, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల నివాసాలు కూడా అందులో ఉండాలన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాలు కూడా నిర్మించాలన్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై మెసేజ్ కూడా అందుతోంది. ఈ నెంబర్కు 30 లైన్లు పనిచేస్తున్నప్పటికీ బిజీగా ఉండటంతో మరో 30 లైన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే SMS, ఈమెయిల్తో ఫిర్యాదులు పంపే సౌకర్యాన్ని ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ సర్కార్.